హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక మంచి మెక్సికన్ సలాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సింది ఏంటంటే బెల్ పెప్పర్, గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో, అలాగే ఒక టమాటో, 2 కీరా, అలాగే అవకాడో అండ్ 1 ఆనియన్, అలాగే ఏంటంటే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి స్ప్రౌట్స్. ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే నేను హాఫ్ తీసుకుంటున్నాను. బెల్ పెప్పర్లోని హాఫ్ తీసుకొని అన్నీ నీట్గా ముక్కలు చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు కీరా అంతా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే బెల్ పెప్పర్ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. కావాల్సిన టమాటో ముక్కలు తీసుకున్నాను. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అవకాడో కూడా చక్కగా కట్ చేసి ఈ లోపల ఉన్న పార్ట్ తీసి దీనికి సరిపడా సాల్ట్ వేసి, అలాగే ముందుగా మనం రెడీ చేసి ఎప్పుడు పెట్టుకుంటాం కదా నిమ్మకాయ రసం, ఈ నిమ్మరసాన్ని 2 స్పూన్స్ వేసుకొని చక్కగా రుబ్బు రోల్లోని వేసి మంచిగా ఈ అవకాడో పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. దంచుకొని పేస్ట్ అవుతుంది కదా, న్యాచురల్ బటర్ ఫ్రూట్. యాక్చువల్లీ ఇది మెక్సికన్ సలాడ్ అనమాట. ఈ స్ప్రౌట్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అవకాడో పేస్ట్ చేసి చూపిస్తాను. ఇలాగా చక్కగా నిమ్మరసం, అవకాడో అండ్ ఉప్పు వేసి చక్కగా ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఈ చిన్న రుబ్బు రోల్లో వేసి మంచిగా ఇలా మెదిపితే మంచిగా అయిపోయింది. ఇది ఏంటంటే డ్రెస్సింగ్ సిరప్ లాంటిది అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. బౌల్లోని అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసుకొని చక్కగా సలాడ్ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్ని వెజిటబుల్స్ వేసి చూపిస్తాం. ఇప్పుడు మనం 1 by 1 వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసుకుందాం. అవకాడో పేస్ట్ అండ్ స్ప్రౌట్స్ వేసాను కదా, స్ప్రౌట్స్ కొంచెం మొక్కల్లాగా వచ్చాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్న ఆకులు కూడా చిన్న చిన్నవి ఇలా వచ్చేసాయి కదా, చూడండి ఎంత బాగుందని. ఇలాంటి స్ప్రౌట్స్ తింటే చాలా మంచిది. ఇప్పుడు మనం ఏంటంటే టమాటోస్ వేసుకుందాం. కలర్ఫుల్గా ఉంటే సలాడ్ తినాలనిపిస్తుంది. అలాగే మనం బెల్ పెప్పర్ వేసుకుందాం. అన్ని బెల్ పెప్పర్స్ వేసుకుందాము ఇలాగా మంచిగాను. అలాగే ఆనియన్స్ వేసుకుందాం. ఇది మెక్సికన్ సలాడ్ అనమాట, టేస్టీగా ఉంటుంది. దీన్ని శాండ్విచ్లో తినచ్చు, అలాగే మనం చపాతీ రోల్ చేసుకొని తినచ్చు. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఫైనల్గా ఏంటి అంటే దానికి కొంచెం స్పైసెస్ యాడ్ చేయాలి అనుకుంటే, నచ్చితే కొంతమంది కారం కావాలి అనుకున్న వాళ్ళు మనం కాళీ మిర్చి పౌడర్ అంటే మిరియాల పౌడర్ అనమాట. నేను క్యాజువల్ది కొని ఎప్పుడు పెట్టుకుంటాను. దీంట్లో జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకో అంతే, ఎక్కువ వద్దు, దాని టేస్ట్ ఫ్లేవర్ మారిపోకుండా అనమాట. ఇలా వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కీరా ఉన్నాయి కదా, ఈ కీరాతోని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని అలాగా టచ్ చేస్తూ బైట్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, హ్యాపీ సలాడ్ తినండి. నచ్చిందా మరి నా సలాడు? నచ్చితే మరి ఒక లైక్ వేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి. ఓకే, మీరు కూడా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. ఇలా పెట్టుకొని మనం ఈ కీరాతోని సలాడ్ని సర్వ్ చేసుకోవాలి. అలాగా స్మాల్ బైట్ ఇలా పెట్టుకొని తింటే ఎక్సలెంట్ ఉంటుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది, ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్.